ఇవాల్టి కథ యాచితం అయాచితం. లక్ష్మణ అనే ఆయన దానధర్మాలకు పెట్టింది పేరు. ఆయన భార్య మల్లమ్మ అన్ని విధాల భర్తకు అనుకూలవతి. క్రమంగా లక్ష్మణ ఆస్తి కరిగిపోయి పేదవాడైపోయాడు. పూట గడవడం కోసం మొదట ఆయన పెరటి దొడ్లో కూరగాయల పాదులు పెట్టాడు. అవి విరగగాసాయి. కానీ అమ్మడం ఆయన వల్ల కాలేదు. దానధర్మాలకు అలవాటైన వాడు కదా, అందరిళ్లకు కూరగాయలు పంపాడు. తర్వాత ఆయన వాళ్ళకి వీళ్ళకి చదువు చెప్పాలనుకున్నాడు. శాస్త్రాలు బాగా చదువుకున్నాడని చాలామంది ఆయన వద్దకు వచ్చి చదువుకునేవారు. ఇంటికి వచ్చిన వారికి పండు ఫలము పానకము ఇవ్వకుండా పంపలేడు. ఆ ఖర్చు తప్ప ఆయనకు చదువు చెప్పడం వల్ల ఒక్క పైసా ఆదాయం రాలేదు. ఇలా పని కాదనుకుని ఆయన ఒక రోజున గొడ్డలి తీసుకుని అడవికి వెళ్ళాడు. రోజంతా కష్టపడి కట్టెలు కొట్టి మోపు కట్టి బయలుదేరిపోతుండగా ఒక పేదవాడు అక్కడికి వచ్చి, అయ్యా, నేను కూటికి లేనివాణ్ణి. నా భార్య అర్ధాంతరంగా మరణించింది. బ్రతికున్నంత కాలం దాన్ని సుఖపెట్టలేదు. ఇప్పుడు దహనానికి కట్టెలు కొనలేకుండా ఉన్నాను. తమరు దయతలిస్తే నా రోజులు బాగుపడ్డాక తమ రుణం తీర్చుకుంటాను అన్నాడు. లక్ష్మణ కట్టెలన్నీ వాడికిచ్చుకొని ఉత్త చేతులతో ఇల్లు చేరాడు. ఆయన జరిగిందంతా భార్యకు చెప్పి, ఒకరిని దేహి అని అడగలేము, వ్యాపారం చేయలేము, అడిగిన వారికి కాదనలేము, మనకు జీవితం దుర్భరం, ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదు అన్నాడు. మల్లమ్మ భర్తను సముదాయించి, నారు పోసిన వాడే నీరు పోస్తాడు, మీరు బెంగ పెట్టుకోకండి, చనిపోయేటప్పుడు మామయ్య చెప్పిన పని చేస్తే సరి అన్నది. లక్ష్మణ తండ్రి చనిపోయేటప్పుడు ఆయనతో, నీ దానగుణం నీకు సమస్యలు తెచ్చిపెడుతుంది, కానీ మంచి బుద్ధిని వదులుకోమని చెప్పలేను కదా. ఏ రోజు నీకు జీవితం దుర్భరం అనిపిస్తుందో ఆ రోజున శుచిగా స్నానం చేసి దైవ పూజ ముగించి 2 చేతులతో నా పట్టాన్ని తాకు. ఆ వెంటనే ఇంటికొక బిచ్చగాడు వస్తాడు. వాడికి లేదనకుండా అడిగినదివ్వు, నీకు మేలు జరుగుతుంది అని చెప్పాడు. ఈ సంగతి భార్య గుర్తు చేయగానే లక్ష్మణ అప్పటికి ఊరుకొని మర్నాడు తెల్లవారుజామునే లేచి తండ్రి చెప్పిన విధంగా చేశాడు. తండ్రి పటాన్ని 2 చేతులతో తాకగానే ఆయనకు గుప్పడు గింజలు వేయి తల్లి అన్న బిచ్చగాడి కేక వినిపించింది. మల్లెమ్మ డబ్బాలో చూడగా గుప్పడంటే గుప్పడే బియ్యం గింజలున్నాయి. ఆమె వాటిని తీసుకొని బిచ్చగాడికి వేయబోగా, ఒక్క గింజ నీకుంచుకో తల్లి, అక్షయమవుతుంది అన్నాడు వాడు. ఒక గింజ మాత్రం తను కుంచుకొని మిగతావన్నీ బిచ్చగాడికి వేసింది మల్లమ్మ. తరువాత ఆ గింజను డబ్బాలో వేసింది. ఆశ్చర్యంగా ఆ డబ్బా బియ్యంతో నిండిపోయింది. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో బియ్యం, పప్పులు, కూరగాయలు ఇలా ఒకటేమిటి, చివరకు డబ్బులు కూడా అక్షయమవుతూ వచ్చాయి. లక్ష్మణ మల్లమ్మ తమ దానగుణాన్ని కొనసాగిస్తూ సుఖంగా జీవించసాగారు. తమ సౌఖ్యానికి కారణమైన ఆ బిచ్చగాడిని కలుసుకోవాలని మల్లమ్మకు చాలా కుతూహలంగా ఉండేది. వాడెవరు, ఎలా వచ్చాడు, వాడు వస్తాడని చనిపోయిక మునుపే మామగారికి ఎలా తెలుసు? కొన్నాళ్ళయ్యాక బంధువింట్లో పెండ్లికి గాను లక్ష్మణ దంపతులు దూర ప్రాంతంలో ఉన్న పట్నానికి వెళ్ళారు. పట్నంలో పెండ్లి భోజనాలయ్యాక పేదలకు అన్నదానం జరిగింది. అక్కడ మల్లమ్మ బిచ్చగాడిని చూసి గుర్తుపట్టింది. వాడిని ఆమె ఏకాంతంగా కలుసుకోవాలనుకునింది. వడ్డన్న పనులు చూస్తున్న దూరపు బంధువుతో ఆమె, అన్నయ్య గారు, భోజనాలు అయ్యాక ఆ బిచ్చగాడిని ఒకసారి నా వద్దకు పంపండి అన్నది. ఆయన ఆశ్చర్యపడి, వాడితో నీకేం పనమ్మా, కడుపు నిండా భోజనం పెట్టినా సరే ఏ లోబి ఇంటికో వెళ్ళి బిచ్చం అడుగుతాడు, రోజూ లేదన్న వాడికి సిగ్గుండదు అన్నాడు. భోజనాలు అయ్యాక భోజనం పెట్టిన ఆయన చెప్పిన బిచ్చగాడు మల్లమ్మను కలుసుకున్నాడు. వాడు హడావిడిగా తనకేదో పని ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మల్లమ్మ కుతూహలంగా వాడేమి చేస్తాడో చూడాలని వాడిని అనుసరించింది. లక్ష్మణ కూడా ఆమెకు తోడుగా బయలుదేరాడు. బిచ్చగాడు అక్కడి నుంచి ఒక లోబి ఇంటికి వెళ్ళాడు. ఆయన వాడితో తన ఇంట్లో ఏమీ లేదని చెప్పి తిట్టిపోమ్మన్నాడు.
అక్కడి నుంచి వాడలా 2-3 ఇళ్లకు వెళ్ళాడు. అన్ని చోట్ల వాడికి ఇలాంటి మర్యాదే జరిగింది. అప్పుడు లక్ష్మణ దంపతులు వాడిని సమీపించారు. మల్లన్న వాడితో, అయ్యా, మీరు సామాన్యులు కారు. మీ మహిమ వల్ల మేమిప్పుడు మా కష్టాలన్నీ తీరి సుఖంగా జీవిస్తున్నాం. కానీ తమరిలా ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుకోవడం దేనికి? హాయిగా మా ఇంట్లోనే ఉండవచ్చు కదా అన్నది. బిచ్చగాడు ఆమె వెంక అదోలా చూసి, అమ్మా, మీ ఇంట్లో కూర్చుంటే నాకెలా గడుస్తుంది? 4 ఇల్లు తిరిగి లేదని పెంచుకోవాలి. ఎవడైతే తన ఇంట్లో అన్నీ ఉంచుకొని తనకేమీ లేదంటాడో అవన్నీ వాడికి పోయినట్టే. అలాంటివే మీ ఇంట చేరి అన్నిటినీ అక్షయం చేస్తున్నాయి అన్నాడు. లక్ష్మణ ఈ మాటలకు తెల్లబోయి, మా కోసం నువ్వు ఇంటింటికి తిరుగుతున్నావా? ఎందుకు అని అడిగాడు. ఈ ఆకారంలో నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే ఆశ్చర్యమేముంది? నేను నీ తండ్రిని అన్నాడు ఆ బిచ్చగాడు. దానితో లక్ష్మణ మల్లన్నమ ఆయన్ను గుర్తుపట్టి వెంటనే కాళ్ళ మీద పడిపోయారు. ఆయన వాళ్ళిద్దరినీ లేవదీసి, నేనుండగా మీకేమి ఇబ్బంది ఉండదు, ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండండి అని చెప్పాడు. కానీ ఆ దంపతులిద్దరూ ఆయన తమ ఇంటికి వచ్చి ఉండాలని పట్టుపట్టారు. వెర్రి వాళ్ళలా ఉన్నారు మీరు. నేను చనిపోయి చాలా ఏళ్ళైందని మర్చిపోతున్నారా అన్నాడు బిచ్చగాడు. అయితే ఏం, ఇప్పుడు మానవ రూపం ధరించారుగా అన్నది మల్లమ్మ. బిచ్చగాడు ఆమెకేసి జాలిగా చూసి, చనిపోయిన వాళ్లకు ఏ కోరికలు దిగులు లేకపోతే వాళ్ళు దైవ సాన్నిధ్యాన్ని చేరుకుంటారు. నేను మాత్రం మీ ఇంట్లో పట్టాన్ని ఆశ్రయించుకొని ఉన్నాను. మీ గురించి ఇంకా నాకు దిగులుగానే ఉంది. మీకు డబ్బెలా సంపాదించాలో తెలియదు. దాన ధర్మాలు చేసే మంచి గుణం ఉన్నది. నిన్ను సంపాదించి పెట్టిన ఆస్తి అయిపోయింది. మీకై మీరు సంపాదించడం నేర్చుకొని అందులో నుంచి కొంత దాన ధర్మాలకు వినియోగించడం అలవాటు చేసుకునేదాకా నేను ఇలా బిచ్చగాడిలా తిరక్క తప్పదు. అందుకోసం మానవ రూపం ధరించాను తప్ప మీ ఇంట్లో ఉండడానికి వీలు పడదు. అది ప్రకృతి విరుద్ధం అని మాయమయ్యాడు. తండ్రి చెప్పినది విని లక్ష్మణ కన్నీళ్లు పెట్టుకొని భార్యతో, దాన ధర్మాల పేదవారిని ఆదుకుంటున్నామని భ్రమపడ్డాము. దానికోసం నా తండ్రిని ఇంతగా కష్టపెడుతున్నానని ఇప్పుడే గ్రహించాను. ఇక మీదట ఆయాచితంగా వచ్చేదంతా నా తండ్రి యాచితమేనని తెలుసుకొని నేను స్వయంగా ధన సంపాదనకు పూనుకుంటాను. అప్పుడే నా తండ్రికి విమోచనం కలుగుతుంది అన్నాడు. క్రమంగా లక్ష్మణ సంపాదన పరుడయ్యాడు. ఆయన అవసరంలో ఉన్నవారెవ్వరికీ ఉండి కూడా లేదనలేడు. అలా అంటే తన డబ్బు మాయమై మరొకరి ఇంట చేరుతుందన్న భయం ఆయనకు లేదు. సొంత సంపాదన అంటూ లేకుండా ఆయాచితంగా లభించిన ధనాన్ని దాన ధర్మాలు చేస్తూ కొందరు మూర్ఖులు తమ పూర్వీకులను ఇబ్బంది పెడుతున్నారని మాత్రం ఆయనకు బాధగా ఉండేది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.